డెసిషన్ మేకింగ్ ఎంత ఇంపార్టెంట్, ముఖ్యంగా సర్జరీలో లాప్రోటమీస్ విషయంలో అనేది 2 కేస్ సినారియోస్ చెప్తాను. ఒకటి, ఒక పేషెంట్కి పారాలైటిక్ ఇలియస్ ఉంది. పారాలైటిక్ ఇలియస్ అంటే జస్ట్ కడుపు ఉబ్బరం లాగా ఉంటుంది, గ్యాసియస్ డిస్టెన్షన్ లాగా ఉంటుంది. సో పేషెంట్కి అంతకుముందు ఆపరేషన్ అయితే అడిషన్స్ ఉన్నాయి అని డౌట్ పడి అక్కడ వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే మేబీ అడిషన్స్ వల్ల ఇట్లా అవుతుందేమో, సిటీ స్కాన్ చేస్తే సబ్అక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని వస్తే ఇంకా చేయాలి, ఆపరేషన్ చేయాలి అని ఇమీడియట్గా ప్లాన్ చేశారు సర్జరీకి. బట్ పేషెంట్కి అక్కడ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వేరే దగ్గర ఆపరేట్ చేసుకోక మన దగ్గరకు వచ్చారు ఓనర్స్కి. సో కంప్లీట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్కి జస్ట్ కేసీఎల్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది తగ్గిపోయింది. జస్ట్ కేసీఎల్ ఇంజెక్షన్ ఇచ్చి కొంచెం అంబులేషన్ అట్లా చేయిస్తే తగ్గిపోయింది. సో అక్కడ ఏమవుతుండే, ఇన్ కేస్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ పేషెంట్ సర్జరీ చేసి ఓపెన్ చేస్తుంది, ఎక్స్ప్లోరేటరీ లాప్రోటమీ అవుతుంది. సో దాని లోపల చూస్తే ఏం ఉండదు, మళ్ళీ దాన్ని నెగటివ్ లాప్రోటమీ అంటాము. సో ఇట్లా చాలా చాలా కామన్గా అవుతాయి. సో అక్కడ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దట్ ఈస్ వేర్ సర్జన్ యొక్క క్వాలిటీ అనేది తెలుస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొక కేస్ సినారియోలో పేషెంట్కి హిస్టరెక్టమీ మార్చుతూ ఉందండి, పేషెంట్కి హిస్టరెక్టమీ సర్జరీ అయింది. సర్జరీ అయితే పేషెంట్ 2 వీక్స్ కంటిన్యూస్ బౌవెల్ డిస్టెన్షన్, అబ్డామినల్ డిస్టెన్షన్తో ఉంది, తగ్గట్లేదు, గ్యాస్ పాస్ అవ్వట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, పారాలైటిక్ ఇలియస్ ఉంది అనుకున్నారు. అక్కడ ఏం చేసినా ఇంజెక్షన్ ఇస్తున్నారు, కేసీఎల్ ఇస్తున్నారు, నొప్పి ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది, సిటీ చేస్తే సబ్అక్యూట్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అని ఉంది. బట్ పారాలైటిక్ ఇలియస్ ఉంది అనుకొని చూద్దామని వాళ్ళు ప్రొలాంగ్ చేశారు. సో పేషెంట్ వాళ్ళకి నొప్పి తగ్గట్లేదని మళ్ళీ మన దగ్గరకు వచ్చారు, ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్. అక్కడ పేషెంట్ ప్రాపర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మేము ఏం చేసామంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసి కెమెరా వేసి చూస్తే బ్యాండ్ ఏంటి అంటే ఆ ఇంటెస్టైన్ని స్ట్రక్ చేస్తుంది, కంప్లీట్ అబ్స్ట్రక్షన్ చేస్తుంది. జస్ట్ ఆ బ్యాండ్ని కట్ చేసేసిన తర్వాత పేషెంట్ రిలీఫ్. సో ఎక్కడ సర్జరీ అవసరం, ఎక్కడ అవసరం లేదు, ఎప్పుడు సర్జరీ ప్లాన్ చేయాలి, ఎప్పుడు చేయొద్దు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది, ముఖ్యంగా లాప్రోటమీస్ విషయంలో. సో నేను ఐఎమ్ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆల్ లాప్రోటమీస్, హిస్టరెక్టమీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మేజర్ సర్జరీస్ ఉన్నా వీ హ్యావ్ ఎ టీమ్. సో మీకు ఇలాంటి కేసెస్ ఏమైనా డెఫినెట్లీ మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. డెసిషన్ మేకింగ్లో ఐ కెన్ సే ఐ గివ్ మై బెస్ట్. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ వీ డూ లాప్రోస్కోపికల్లీ, ఓపెన్ సర్జరీస్, ఇది బ్యాండ్స్. సో